హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఒక 2 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్తో మేము ముందుకు వచ్చాము. ఇందులో మనకు ఒకటి కోళ్ళ ఫామ్ కూడా ఉంది. మీకు ఇన్సైడ్ చూపెడతాను. మెయిన్గా ఈ అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి రాజపేట నుంచి ఒక 4 to 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇటు మనకు కనెక్టివిటీ పరంగా చేర్యాల నుంచి 17-18 కిలోమీటర్లు, ఇటు జగదేవ్పూరు అండ్ ప్రజ్ఞాపూర్ ఆ రోడ్డు అంటే కరీంనగర్ సిద్దిపేట హైవే అంటారు, హైదరాబాద్కి వెళ్ళే రోడ్ కనెక్టివిటీ. ఆ హైవే నుంచి లోపలికి కనుక చూసుకున్నట్టయితే ఇది 30-35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. షామీర్పేట నుంచి 60 కిలోమీటర్లు వచ్చే విధంగా ఈ ఏరియా కనెక్టివిటీ ఉంటుంది. ఇందులోనైతే ప్రజెంట్ ఎవరికన్నా మాకు ఒక కోళ్ళ ఫామ్ వేసుకుందాం అని అనుకునే వాళ్ళకైతే ఇది 2 ఎకరాల బిట్ట ఆల్రెడీ ఒక షెడ్ కూడా కన్స్ట్రక్షన్ అయితే చేసారు, అది కూడా చూపెడతాను. ఇట్లా కంప్లీట్గా డాంబర్ రోడ్డు ఉంటుంది అనమాట. ఈ విధంగా మంచి డాంబర్ రోడ్ కనెక్టివిటీ తోటే మనకి ఇది ఉంటుంది. ఇటు వచ్చేసి మనకి షెడ్, ఇటు కూడా డాంబర్ రోడ్ అండి. మంచిగా విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ మంచిగా ఉంటుంది, డాంబర్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. ఎక్కడి నుంచైనా రావడానికి చాలా ఈజీ వే అన్నమాట. సో లోపలికి వెళ్ళి చూపెడతాను. ఇక్కడ నుంచి మనకి ఎంట్రెన్స్, మనకి ఇక్కడ వచ్చేసి ఒక షెడ్ అయితే కన్స్ట్రక్షన్ చేసారు అండ్ వాటరు అవన్నీ. ఇప్పుడు ప్రజెంట్ అయితే కోళ్ళ ఫామ్ ఇక్కడైతే ఏం వాడట్లేదు, కాకపోతే మనకి ఇక్కడ ఒక చిన్నది బర్లకు సంబంధించి కూడా ఒకటి కన్స్ట్రక్షన్ చేశారు. మీరు దీన్ని చిన్న హౌస్ లాగా కూడా వాడుకునే విధంగా ఈ కంప్లీట్గా చుట్టూ కడీలు ఉంటాయి. మొత్తం 2 ఎకరాల బిట్టు, మంచి స్క్వేర్ షేప్లో ఉంటుంది. బిట్టు కూడా చాలా నీట్గా ఉంటుంది, మంచి డాంబర్ రోడ్డుకు ఉంటుంది, స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఈ విధంగా షెడ్ ఉందన్నమాట. ఇది కంప్లీట్గా చూసుకున్నట్టయితే మంచి డాంబర్ రోడ్డుకు ఉంటుంది. ఇవన్నీ కన్స్ట్రక్షన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎకరం వచ్చేసి అయితే 75 చెప్తారు, నెగోషియబుల్ ఉంటుంది స్లైడ్లీ. మంచి రోడ్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. ఇటు మీరు ఇంత ముందుగా చూపెట్టినట్టుగా మనకు ఇక్కడ రాజపేట కనెక్టివిటీ కానీ, ఇటు యాదగిరిగుట్ట నుంచి 20-25 కిలోమీటర్లు ఉండే విధంగా ఉంటుంది. అంతేకాదు ఇటు మనకు బచ్చన్నపేట, బొందుగూల అండ్ ఇటు ఈ కనెక్టివిటీ, చేర్యాల కనెక్టివిటీ, ఇట్లా ఏ విధంగా చూసుకున్నా కానీ మంచి కనెక్టివిటీ తోటి ఈ ల్యాండ్ అయితే ఉందన్నట్టు. మొత్తం కంప్లీట్గా 2 ఎకరాల ల్యాండ్, క్లియర్ టైటిల్, మంచి డాంబర్ రోడ్ బిట్ అయితే ఉంది ఈ బిట్టు కోసం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. అంతేకాదండి, ఈ ఏరియాలో మా దగ్గర కనుక చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ ల్యాండ్ మినిమం 30-35 లక్షల నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. కంప్లీట్గా క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్స్ అయితే ఉంటాయి. 20-25లో చాలామంది అడుగుతుంటారు, కాకపోతే రోడ్ కనెక్టివిటీ మంచిగా ఉండదు. అంత దూరం హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ కొనే వాళ్ళకి 20-25లో రోడ్ కనెక్టివిటీ సరిగ్గా లేకపోతే కూడా చాలా ఇబ్బంది పడతారు. అందుకనే అట్లాంటి లోపలికి ఉన్న బిట్స్ కాకుండా మంచి మెయిన్ రోడ్ కనెక్టివిటీ ఉన్న బిట్స్ మాత్రమే మేము కస్టమర్లకు చూపెడుతుంటాము. అందులో భాగంగానే ఈ బిట్ కూడా మీకు అయితే చూపెడుతున్నాము. కంప్లీట్గా 2 ఎకరాలు, మంచి షెడ్ ఉంది, మంచి కోళ్ళ ఫామ్ ఉంటుంది. మనకు ఫ్యూచర్లో ఒక ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కానీ చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఆ విధంగా మనకి ల్యాండ్ అయితే ఉందన్నమాట. బడ్జెట్ పరంగా కనుక చూసుకున్నట్టయితే 75 లక్షలు. ఫ్యూచర్లో మనం డైరెక్ట్గా కోళ్ళు తెచ్చుకున్నా కానీ కూడా పెంచుకోవచ్చు. ఏదైనా డైరీ ఫామ్ లాగా ఒక మనిషిని కూడా పెట్టుకొని ఉండే విధంగా మనకి ఇదైతే ఉంటుందన్నమాట. మీరు చూస్తున్నారు కదా, చాలా పెద్ద షెడ్ అన్నమాట. ఆల్మోస్ట్ మనకు కోడిపిల్లలు చాలానే పడతాయి. దీనిలో చాలా సామాన్ కూడా ఉంది. మొత్తం టోటల్ కంప్లీట్గా సేల్ చేస్తారు అనమాట. అంతా కలిపి 75 లక్షలు అయితే చెప్తున్నారు. విత్ ల్యాండ్ విత్ కన్స్ట్రక్షన్ అంతా కలిపి 75 లక్షల ఎకరం ఉందన్నమాట. కంప్లీట్గా కనుక చూసుకున్నట్టయితే 2 ఎకరాల బిట్టు. ఇంకా ఈ అగ్రికల్చర్ ల్యాండ్ గురించి సంబంధించి విత్ కోళ్ళ ఫామ్తో ఉన్న ఈ అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించి కనుక చూసుకున్నట్టయితే ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్ కానీ, డిస్క్రిప్షన్లో మా నెంబర్ కానీ కాంటాక్ట్ చేయండి. ప్రైస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, 75 లక్షల ఎకరం, మొత్తం వచ్చేసి 2 ఎకరాలు ఉంటుందండి. ల్యాండ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.